హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ది వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మరి బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారు, అసలు ఏ కేటగిరీస్లో కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేస్తున్నారు అనేది అయితే పెద్ద క్వశ్చన్ మార్క్. మరి దీనికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు బిగ్ బాస్ అనలిస్ట్ అయిన పరిటాల మూర్తి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ హలో. మెయిన్‌గా కంటెస్టెంట్ లిస్ట్‌లో ఏంటి అంటే మన వేణుస్వామి గారి పేరైతే బాగా వినిపిస్తుంది. రీసెంట్ టైమ్స్‌లో కూడా ఆయన బాగా కాంట్రోవర్సీ అయ్యారు కదా! సో దానికోసం ఏం చెప్తారు సార్ మరి? సో వేణుస్వామిది అప్రోచ్ అయిన మాట మరి నిజమే. సో అప్రోచ్ అయ్యారు, మరి ఆయన విల్లింగ్గా ఉన్నారా లేదా వెళ్ళడానికి అని మనకు తెలీదు. సో ప్రస్తుతంగా అయితే వీళ్ళు ఏంటంటే కొంతమందిని అప్రోచ్ అవుతారు. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీకు మెయిల్ వస్తుంది. సో మీరు దాన్ని ఫిల్అప్ చేస్తారు, మీరు వెళ్తారు, 1-2 సార్లు ఆఫీస్కి వెళ్తారు, సో మాట్లాడతారు, దాన్ని బట్టే బయటికి లీక్ అవుతుంది అది షాన్వి యాంకర్ వెళ్తుంది అని. బట్ అక్కడ కన్ఫర్మేషన్ ఉండదు, ఎందుకు పిలిచారో తెలియదు, దేనికి పిలిచారో తెలీదు, ఫర్దర్గా ఏమన్నా వాళ్ళతోనే అసోసియేట్ అవ్వడానికి పిలుస్తారా లేదంటే వేరే కంటెస్టెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉండడానికి పిలుస్తారో తెలియదు. సో ఇలా వెళ్తూ ఉంటారు చాలామంది, వెళ్తూ ఉంటే బయటకు వస్తూ ఉంటే ఆఫీస్ బయటికి మనకి కొంచెం ఏదైనా లీక్లు అనేది తెలుస్తూ ఉంటుంది, పలానా వాళ్ళు వెళ్తున్నారంటే. సో అలాగే వేణుస్వామి గారి పేరు కూడా వినపడింది. సో వేణుస్వామి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు మనం చెప్పాలి, అంటే లాస్ట్ మినిట్ వరకు ఇప్పుడైతే లిస్టులో అయితే లేదు, నాకు వచ్చిన లిస్టులో అయితే ఆయన పేరు లేదు. సో ఒకవేళ లాస్ట్ మినిట్లో ఏమైనా ఆయన మెయిల్ వచ్చి సడన్గా అయితే వెళ్ళొచ్చు. లాస్ట్ మినిట్ ఒక 10 days ఉందనగా ఇంకా షో కూడా పార్టిసిపెంట్ని అప్పుడు కూడా కన్ఫర్మేషన్ చేయరు. గతంలో అంటే క్వారంటైన్ ఉండేది కాబట్టి ఒక 15-20 రోజుల ముందు వాళ్ళని ఒక హోటల్లో పెట్టి క్వారంటైన్లో ఉంచేవాళ్ళు. ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టి లాస్ట్ మినిట్ వరకు కూడా డ్రాప్ చేయొచ్చు ఎవరో ఒకరు. ఇప్పుడు కంటెస్టెంట్స్ కూడా ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్తే ఎక్కడ కాంట్రవర్సీ అయిపోతామో లేదంటే ఎక్కడ బ్యాడ్ అయిపోతామో పబ్లిక్ అని చెప్పేసి ఆలోచించి ఆగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో 100% అది, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, సో అన్నెసరీగా మనం వెళ్ళి మళ్ళీ ట్రోల్ అవ్వడం ఎందుకు. సో మనం రియల్గా మనం ఒకటి అనుకుంటాం, అక్కడ ఇంకోలాగా జనాలకి పోటర్ అయిపోతూ ఉంటుంది. అది అవసరమా అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం సీరియల్స్ ఆర్టిస్ట్ వెళ్ళారు, సో సీరియల్ బ్యాచ్ అని ఒక ముద్ర పడిన తర్వాత వాళ్ళు ఏది చేసినా, వాళ్ళు రైట్ టాస్క్ ఆడినా లేదంటే రైట్గా బిహేవ్ చేసినా కూడా అది రాంగ్ పోర్ట్రే అయిపోతూనే ఉంది లాస్ట్ వరకు కూడా. చాలామంది తెలుసు అది, అదేంటి ఈ టాస్క్ అమ్మాయి బాగా ఆడింది కదా పాపం అని మనం చెప్పడానికి కూడా లేకుండా పోయింది. గతంతో పోల్చేస్తూ ఉంటారు అనమాట. ఫస్ట్లో నువ్వు అలాగా అతని మీద ఇలా అన్నావు కదా, అయితే చిన్న చూపు చూసావు కదా, ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. ఇంకా దానికి భయపడి ఇంకా హౌస్కి వెళ్ళకపోతే మన రియల్ క్యారెక్టర్ ఏంటనేది మనం జడ్జ్ చేసుకోలేము ఎప్పటికీ కూడా. సో సెలబ్రిటీలు అన్నాక వెళ్తేనే వాళ్ళు, సో బయట ఎంత టాక్ వస్తే వాళ్ళకి అంత పబ్లిసిటీ కూడా వస్తుంది, పాపులారిటీ కూడా. సో కొంతమంది అలా ఆలోచిస్తారు, కొంతమంది ఎందుకు వచ్చిన రచ్చలే మనం వెళ్ళి ఇప్పుడు బాగానే ఉంది కదా, చక్కగా ఏదో 2 సీరియల్స్ చేసుకుంటున్నాం, ఏదో షోలు చేసుకుంటున్నాం చాలు కదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అన్నెసరీగా మనం ఎందుకు వెళ్ళడం అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ మూమెంట్లో డ్రాప్ అయిపోతారు మీరు అన్నట్టు. అవును, ఇప్పుడు ఏంటంటే చాలా మందికి పబ్లిక్లో ఏంటి అంటే బిగ్ బాస్ అంటే స్క్రిప్టెడ్ అని చెప్పేసి ఒక ఇదైతే ఫామ్ అయిపోయింది, ముద్ర పడిపోయింది. అది నిజం అంటారు, స్క్రిప్టెడ్ ఉంటుందా? నాకు తెలిసి స్క్రిప్టెడ్ ఉండకపోవచ్చు. అంటే ఎవరు ఫస్ట్ ఇంటర్వ్యూలోనే వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళు ఎలా ఉండబోతున్నారని వీళ్ళు జడ్జ్ చేసుకుంటారు. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, సో మీకు ఏదో ఒక పర్సన్కి ఒక అబ్బాయి డ్రెస్సింగ్ సరిగ్గా చేయకపోతే నచ్చదు అనుకోండి మీకు, సపోజ్ అనుకుందాం. సో ఆ ప్రాపర్ డ్రెస్సింగ్ లేని అతన్ని మీకు అటాచ్ చేయాలని చూస్తూ ఉంటారు ఎంతసేపు, దానివల్ల మీరు ఇరిటేట్ అవుతూ ఉంటారు. అర్థమైంది కదా. సో అలాగే మీ సైకాలజీని బట్టి మీకు దగ్గరగా, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు కొత్తిమీర తింటే ఇష్టం లేదు, లాస్ట్ టైం మీకు బాబు గోగినేని గారిది అలాగే అయింది. సో ఆయన కొత్తిమీర ఇష్టం ఉండదు, బట్ ఆ కొత్తిమీర తినాలనే టాస్కే పెడతారు. సో ఇట్లాగా అనమాట. సో దానివల్ల మీరు ట్రిగ్గర్ అవుతూ ఉంటారు, చల్ నేను తినానని చెప్పాను కదా, ఇట్లా కూడా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం శివాజీ గారు కాఫీ కోసం సతాయించారు కదా, సతాయిస్తేనే కదా బరస్ట్ వచ్చింది. సో అలా ఒక కంటెంట్ క్రియేట్ చేస్తారు, అంతేగాని దాన్ని స్క్రిప్ట్ చేయరు. ముందుగా స్క్రిప్ట్ చేసినా అది లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయలేము. ఇప్పుడు సపోజ్ మీకు ఇలా ఉండాలి మీకు స్క్రిప్ట్ నేను ఇచ్చాను అనుకోండి, లోపలికి వెళ్ళిన తర్వాత సినారియోస్ అట్లా ఉండవు, సిచ్యువేషన్స్ అట్లా ఉండవు, ఆ స్క్రిప్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేయలేరు కూడా. మీరు అక్కడ ఆన్ స్పాట్ ఎలా రియాక్ట్ అవుతారు దాన్ని క్యాప్చర్ చేసుకుని దాని ప్రకారం నేను మిమ్మల్ని అక్కడ పాయింట్ చేస్తూ ఉంటాను అనమాట, అక్కడక్కడ తిప్పుతూ ఉంటాము. సో ఇప్పుడు మీకు బాలాదిత్య ఉన్నాడు, సిగరెట్ స్మోకింగ్ అప్పుడు
ఆ పెట్టి అక్కడ దాచేయడం ఈ అమ్మాయిని ఆపించడం. కావాలని ఆ అమ్మాయికి అదే సీక్రెట్ టాస్క్ ఇవ్వడం. సో ఇట్లా కూడా చేయొచ్చు అనమాట. ఓకే. చేస్తే ఏంటంటే మనం బరస్ట్ అవుతాం, లేదంటే మనం దాన్ని తట్టుకుని ఉండగలుగుతామా లేదా. ఇది స్క్రిప్ట్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ స్క్రిప్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది. బట్ మీకు స్క్రిప్ట్ ఇచ్చి పంపిస్తారని నేను అనుకోను, ఎందుకంటే పంపించినా కూడా అది వర్కౌట్ కాదు. అంటే చాలా మంది ఏంటంటే ఇట్లా లవ్ ట్రాక్స్ నడపండి అని చెప్పేసి కావాలనే వీళ్ళు స్క్రిప్ట్ చేస్తున్నారని అయితే టాక్ ఉంది. అట్లేం ఉండదు. ఇప్పుడు సస్టైన్ అవ్వడం కోసం, సపోజ్ కొంతమంది సస్టైన్ అవ్వడం కోసం చేస్తారు. సో మనం ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాం, టాస్క్లు ఆడలేకపోతున్నాం. మీకు ఎనియా సుల్తాన్ అని చెప్తున్నాను ఎగ్జాంపుల్. సో ఎనియా సుల్తానా సీజన్ 6 అనుకుంటా, 6లో వెళ్ళినప్పుడు ఏం చేసింది, సో తను టాస్క్లు అంత పర్ఫార్మ్ లేదు, ఈ వారం కంటెంట్ లేదు, నామినేషన్లు ఉన్నాం, ఏదో ఒకటి చేయాలి, సంథింగ్ ఏదో ఒకటి మిక్స్ చేయాలి. సో ఒక లవ్ ట్రాక్ లాగా సూర్య కాకపోతే ఇంకొకళ్ళు ఒక ఎమోషనల్ బాండింగ్ కనెక్ట్ చేద్దాం. అది వర్కౌట్ అవుతుందేమో జనాలకి. బట్ నా వల్ల కొంచెం కంటెంట్ వస్తుంది, నా స్క్రీన్ స్పేస్ ఉంటుంది. సో దానివల్ల ఏమన్నా ఓటు వేసే వాళ్ళు కూడా ఓట్లు వేయచ్చు. సో ఇలా క్రియేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఓన్గా. సో ఇప్పుడు మన గేమ్ మనం ఆడాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా మన గేమ్ ఆడరు. సో మనం గేమ్లో ఫెయిల్ అవుతా ఉన్నాం, సపోజ్ మనకు అవకాశం రాలే, ఫస్ట్లోనే అవుట్ అయ్యమని, మనం ఏ విధంగా కంటెంట్ క్రియేట్ చేస్తాం, ఏదో ఒకటి చేయాలి కదా. సో అట్లాంటప్పుడు చేస్తారు తప్ప ఇలా మీరు క్రియేట్ చేయండి అని పంపించినా వర్కౌట్ అవ్వదు. న్యాచురల్గా ఆర్గానిక్గా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి లోపల. కొంత ఎమోషనల్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు లోన్లీగా ఉంటే, ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, సో మనం ఒంటరిగా మనకి ఈ ప్రపంచం అలవాటు అయిపోయి యూట్యూబ్ కానీ ఇంటర్వ్యూలు ఇదంతా అలవాటు అయిపోయి ఒక రూమ్లోకి వెళ్ళి ఏం లేదు, కమ్యూనికేషన్ లేదు, ఏం లేదు, ఉండాలంటే కొంత ఎమోషనల్ బయటకు వచ్చేస్తుంది. సో ఎమోషనల్గా ఎవరో ఒకరు కనెక్ట్ అవుతాం, మాట్లాడడం కానీ, సో వాళ్ళతో బాండ్ పెంచుకోవడం కానీ 100% అవుతారు, ఎవరైనా అవుతారు. అక్కడ మనకి పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, లేదంటే వైఫ్ ఉందా, బయట వెయిట్ చేస్తుందా, ఇదంతా ఉండదు. ఒక ఎమోషనల్ బాండింగ్ కనెక్ట్ అవుతారు, ఎవరో ఒకరు కనెక్ట్ అవ్వకుండా ఉండరు. అది జెండర్ మర్చిపోండి, మేల్ మేల్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. అంటే మనకి వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు, మన వేవ్ లెంత్ కలిసి మనం ఆ ఎమోషన్ పంచుకుంటా ఉన్నాం. ఇదేంటి వీళ్ళు ఇలా ఆడుతున్నారు, చూడు నన్ను పట్టించుకోవట్లేదు, మళ్ళీ నాగార్జున సార్ ఈ వీకెండ్ తిడతారు, ఆడట్లేదని మొన్న బ్లేమ్ చేశారు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి బాండింగ్స్. సో అది వర్కౌట్ అవుతూ అది కొంచెం లవ్ ట్రాక్ లాగా వాళ్ళు సాంగ్స్ వేయడం, అది కట్ చేయడం, ప్రోమోలు, అది మనకు తెలుసు కదా. కానీ లోపల అంత ఉండదు, వాళ్ళు ఒక కనెక్ట్ అవుతారు అంతే. బిగ్ బాస్ సీజన్ 8 అనేది త్వరగా రావాలని చాలా మంది బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో మరి చూడాలి సార్, మరి మీరు చెప్పిన లిస్ట్ ఎంతవరకు టాలీ అవుతుందని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.